వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలన్నీ వైసీపీ వాళ్ళు చెప్తున్నందుకే చేస్తున్నట్లు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రస్తుత రాజకీయాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ గౌస్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఎవరినైతే టీడీపీ నాయకులను తిట్టట్లేదో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇవ్వట్లేదని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమని చెప్పి ఎవరికి చెప్పరండి. ఇవాళ రాయపాటి రంగారావు అనే వ్యక్తి కడుపు మండి చంద్రబాబు నాయుడు ఫోటో నేలకేసి కొట్టాడు. రాయపాటి రంగారావు గారి తండ్రి గారు తెలుగుదేశం పార్టీ కోసం బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతున్న సందర్భంలో వాళ్ళకి ఆయన బహిరంగంగా చెప్తా ఉన్నాడు, బాబుకు తెలియకుండా కొడుకు తెలియకుండా బాబు, లోకేష్, చంద్రబాబు నా దగ్గర 150 కోట్ల రూపాయలు తీసుకున్నారు, డబ్బులు నన్ను ఆర్థికంగా కొంగదీశారని చెప్పేసి రాయపాటి రంగారావు గారు బహిరంగంగా మీడియా సాక్షిగా చెప్తున్నారు. అదే పద్ధతిలో విజయవాడకు సంబంధించి మా ప్రియతమ ఇవాళ మా పార్లమెంటు సభ్యులు ఇక్కడ మా పార్టీకి సంబంధించి వాళ్ళ పార్లమెంటు అభ్యర్థిగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది, కేసీఆర్ నాని గారు. మరి వారి పరిస్థితి ఏంటి? వారు ఆ తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి కష్టకాలంలో చంద్రబాబుకి అండగా తెలుగుదేశం పార్టీ కోసం బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మరి ఆయన్ని అనేక అవమానాలు పాలు చేశారని చెప్పి మీడియా సాక్షిగా కేసీఆర్ నాని గారు చెప్పడం జరిగింది. నా వ్యాపారాలు పోయినాయి, దరిదాపు 2000 కోట్ల రూపాయలు డబ్బులు పాడు చేసుకున్న ఈ చంద్రబాబు కోసం, ఈ తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు పచ్చి మోసగాడని చెప్పి లోకేష్ గారు, మన కేసీఆర్ నాని గారు బహిరంగంగా చెప్తున్న సందర్భంలో ఇవాళ ఏ రకంగా వీళ్ళు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ మీకు చేతకాక చేవలేక మీరు మూలకెళ్ళిపోయి ఇవాళ లేనిపోని ఆరోపణలు, నిందారోపణలు మా ప్రభుత్వం మీద, మా పార్టీ నాయకుడి మీద చేస్తున్న సందర్భంలో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కడుపు మండిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ జెండాని కింద పడేసి చంద్రబాబు ఫోటోని నేలకి ఇసిరి కొట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ అదేవిధంగా ఇప్పటికే అంబటి రాయుడు పార్టీలో జాయిన్ అయ్యి కొద్ది రోజులకే పార్టీని వీడి జనసేనలో చేరడం జరిగింది. ఇదే నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలోకి వస్తారని చెప్పి కొంతవరకు ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ జనసేన నాయకులతో చర్చలు జరుపుతున్నారు. మరి పరిస్థితి ఏంటి సార్? వైసీపీ పరిస్థితి ఏంటి? ఆయన వీళ్ళిద్దరిని వదులుకోవడానికి కారణం ఏంటి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వీళ్ళు ఎవరినో నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదండి. మేము ప్రజలు నమ్ముకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మరణంతో 2009 నుంచి కష్టకాలంలో ప్రజలను అండగా ఆ రోజు ఎవరు పట్టించుకున్నారు ప్రజల్ని? రాజశేఖర గారి మరణంతో గొల్లు మంది రాష్ట్రం మొత్తం వందలాది గుండెలు ఆగిపోయినాయి. ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలకు నేనున్నట్టు ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని ఇస్తూ ఒకే ఒక్కడిగా బయలుదేరారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ తర్వాత 2014 నుంచి 2010 చంద్రబాబు పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడ్డారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు, అందరినీ ఇబ్బంది పెట్టి అందరిని హింసించాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ప్రజలకు ఎవరున్నారు? ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి అండగా ఉన్న సందర్భంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని చూసుకొని రాజకీయాలు చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాడు, దేవుడిని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాడు. అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో మా నాయకుడు చెప్పడం జరిగింది. ఇవాళ అంబటి రాయుడు ఎపిసోడ్ తీసుకుంటే అంబటి రాయుడు ఎప్పుడు ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళాడు ఆయన్ని అడగాలి మనం. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఆయన తీసుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన చురుగ్గా తిరిగి వచ్చిందేమి లేదు. ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు వెళ్ళాడో ఆయనకే తెలియాలి, ఆయన ఇబ్బందులు ఏంటో వాళ్ళకే తెలియాలి. అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఎపిసోడ్ తీసుకుంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా వేసుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవాలా? ఆయన వస్తాడని చెప్పి ఎంతసేపు మీడియాలో, సోషల్ మీడియాలో రూమర్లు, ప్రచారాలు తప్ప ఏ రోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడే సందర్భం లేదు. మా ప్రభుత్వంలో, మా పార్టీలో ఆయన మమేకమై పనిచేసే సందర్భం అంతకంటే లేదు తెలియజేస్తూ ఎవరిన్ని ప్రచారాలు చేసుకున్నా మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. మా వెనకాల ఉండే కాపు సోదరులు మా వెనకాల ఉన్నారు, మా వెనకాల ఉండే బీసీ సోదరులు మా వెనకాల ఉన్నారు, మా వెనకాల ఉండే ఎస్సీ సోదరులు మా వెనకాల ఉన్నారు, మా వెనకాల ఉండే మైనార్టీ సోదరులు మా వెనకాల ఉన్నారు, మా వెనకాల ఉండే అగ్రవర్ణ పేదలు మా వెనకాల ఉన్నారని తెలియజేస్తూ వీళ్ళందరూ ఆదరామాలతో జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా రేపు ఎవరెన్ని కుట్రలు చేసినా రేపు 2024 ఎన్నికల్లో అత్యధిక మేరతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారులు రాబోతున్న ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ కేసీఆర్ నాని గారికి ఎంపీ టికెట్ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాని గారు రావడం వల్ల అంతకుముందు 2019లో కావచ్చు, 2014లో కావచ్చు వైఎస్ఆర్సీపీ ఓటమికి ఆయన పనిచేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టికెట్ పైన పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆయనకు సహకరించే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా సహకరిస్తామండి. కేసీఆర్ నాని వ్యక్తిత్వం ఇక్కడ స్థానికులు అందరికీ తెలుసు. ఆయన 2014లో పార్లమెంట్ సభ్యుడిగా విజయవాడ నుంచి గెలవడం జరిగింది. అదే పద్ధతిలో 2019లో కూడా మా వైసీపీ గాల్లో కూడా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు. అప్పుడు టీడీపీ అనే జెండా కంటే కూడా కేసీఆర్ నాని వ్యక్తిగత చరిష్మాతోనే ఆయన గెలిచాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కేసీఆర్ నాని చరిష్మా అనేది
మన ఎన్టీఆర్ జిల్లాలో సంబంధించి మీకు నందిగాం కావచ్చు, జగ్గేపేట కావచ్చు, తిరువూరు కావచ్చు, మైలవరం కావచ్చు, రూరల్లో పెద్ద ఎత్తున ఆయన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. సార్ ఈరోజు 1, 2, 3 జాబితాలు విడుదల చేసిన ఇంకో 4వ జాబితా కూడా సంక్రాంతి తర్వాత విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి సీటు ఉంటుందో ఎవరికి సీటు ఉండదో అనే అయోమయంలో చాలామంది వైసీపీ నాయకులు ఉన్నారు. ఇప్పుడు కేటాయించిన సీట్లన్నా కన్ఫామ్గా ఇస్తారా, లేదంటే మళ్ళీ ఇవి కూడా పునరాలోచన చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇంకా అసంతృప్తులు వేరే పార్టీ వైపు చూస్తున్నారు. వాళ్ళందరూ వైసీపీ ఓటమికి పనిచేయరంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సర్వేల ఆధారంగా, సామాజిక వర్గ సమీకరణాల ఆధారంగా ఇవాళ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో, సామాజిక న్యాయం సాకారం అనేది, సమసమానత్వం అనేది, సామాజిక న్యాయం అనేది ఈ ప్రభుత్వం ప్రధాన నినాదంగా తీసుకునే సందర్భంలో గెలుపోవటంలో బెరీ చేసుకుంటానే ఇవాళ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ అనేది ఏదైతే జరుగుతూ ఉంది, దీనిలో భాగంగా మేము ముందుకెళ్తున్న సందర్భంలో అనేక విమర్శలు మా మీద వాళ్ళ ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. వీటన్నిటిని పట్టించుకునేంత టైం కూడా మాకు లేదు. మాకు ఎంతసేపు ఏదైతే మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, మొన్న వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం జరిగింది, ఇవాళ జగనన్న కాలనీల నిర్మాణం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ప్రజలకి జగనన్న కాలనీల నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఆ యొక్క ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేయాలనే ఒక సత్సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఏదైతే అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలు చివరాఖరికి వచ్చి అవి కూడా తొందరగా పూర్తి చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలనే పద్ధతిలో మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ ప్రభుత్వ ధ్యేయం ఒకటే, సమగ్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రాన్ని ఎలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళాలి, దేశంలోని రాష్ట్రాన్ని ప్రముఖంగా ఎలాగా తీర్చిదిద్దాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం, ఆలోచన కూడా. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఈ రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు జరుగుతాయి, అన్నీ కూడా మళ్ళీ తిరిగి అమలు జరుగుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మరింతగా ముందు జరిగే అవకాశం ఉంటున్న సందర్భంలో మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితులు మేమైతే లేము. కొన్ని చోట్ల రొసరొసలు బొక్కబొక్కలు అనేది భూతద్దం పెట్టి ఏదైతే ఈనాడు, జ్యోతి, పచ్చపత్రికలు దాన్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని ప్రధానంగా వార్తలుగా చూపిస్తే తప్ప ప్రజా సమస్యలు, ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమం గురించి చెప్పే పరిస్థితి వాళ్ళు ఎవరో లేరని తెలియజేస్తూ, ఎవరెన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్గా ప్రజల్లోకి వెళ్ళిపోయిందనేది సందర్భంగా తెలియజేస్తాను. సార్, మరి చంద్రబాబు గారు తెలుగుదేశం పిలుస్తుంది కదిలిరా అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాతయుగం, నా పరిపాలన స్వర్ణయుగం, మీకు స్వర్ణయుగం కావాలా రాతయుగం కావాలా, స్వర్ణయుగం కావాలంటే నాకు ఓటేయండి, రాతయుగం కావాలంటే జగన్ గారికి ఓటేయండి అని కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు కదా నేడు. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆయనకి ఒక గజనీలాగా ఆయన గత అనుభవాలు మర్చిపోతూ ఉన్నాడు. నిజంగా మాట్లాడటం కూడా ఆయన పెద్దరికం అడ్డు వస్తుంది ఆయనకి. ఆయన పెద్దనే తిట్టాలని కూడా సిగ్గుండాలండి మాట్లాడటానికి కూడా. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో వ్యవసాయాన్ని దండగన్నాడు, మరి బీసీలని తోకలు కత్తిరిస్తా అన్నాడు, పేద బడుగు బలహీన వర్గాలని చాలా చిన్న చూపు చూశాడు, దళితులుగా ఉన్న పుట్టాలనుకుంటారా అన్నాడు, మురికోళ్ళు అన్నాడు, శుభ్రంగా ఉంటారు దళితులు అన్నాడు, మైనార్టీలనేమో గుంటూరు నారాయణ సభలో మైనార్టీల హక్కుల కోసం నువ్వు ఏదైతే మరి హామీ ఇచ్చావా, నెరవేర్చవా బాబు అని అడిగితే వాళ్ళని కొట్టి హింసించి దేశద్రోహం పెట్టి గుంటూరు పోలీస్ స్టేషన్లో నానా చిత్రహింసలు పెట్టిన సందర్భం. ఇటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ రాతియుగం, స్వర్ణయుగం అని మాట్లాడటం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు మర్చిపోతున్నట్టున్నాడు. చంద్రబాబు నాయుడు కాలం ఏదైతే ఉందో అదే రాతియుగం, అదే రాక్షస పాలన అని చెప్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకి అగ్రతాంబూలం దక్కింది, బడుగులకి అగ్రతాంబూలం దక్కింది, బలహీన వర్గాలకి అగ్రతాంబూలం దక్కింది, మైనార్టీలకి దళితులకి అగ్రతాంబూలం దక్కింది, ఎవరైతే ఆర్థికంగా వెనుకబాటుకు గురైన అగ్రవర్ణాలకు కూడా అగ్రతాంబూలం దక్కిందని చెప్పి తెలియజేస్తూ ఇది కాదా నిజమైన స్వర్ణయుగం అని చెప్పి చెబుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడతా ఉన్నాడు, రా కదలిరా అని చెప్పేసి. ఎవరు వస్తారు, ఎందుకు వస్తారా నీకు, నువ్వేం చేసావని వస్తారు? నువ్వు ఊరినే ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఒక్కో సభకు దరిదాపు 2 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తుంది. 20 సభలు 20 రోజులు 40 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకొని 40-50 కోట్లు పెట్టుకొని నువ్వు ఏదో ఒక ఈవెంట్ లాగా చేసుకుంటే వెళ్తావు. నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని చేసినా, తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి విన్యాసాలు చేసినా నమ్మటానికి ఎవరో సిద్ధంగా లేరు. చంద్రబాబు చేతిలో మోసపోవడానికి రాష్ట్ర ప్రజానికి సిద్ధంగా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తారు.